ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పేదల సంక్షేమ పథకాలలో అన్నా క్యాంటీన్ కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా రోజువారీ కూలీలు, కార్మికులు, ఆర్థికంగా బలహీన వర్గాల కోసం ఈ క్యాంటీన్లు జీవనాధారంగా మారాయని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వెల్లడించారు. ఈ సందర్భంగా వింజమూరులోని ఎంఆర్ఓ ఆఫీసు ప్రక్కన అన్నా క్యాంటీన్ను ప్రారంభించి పేదలకు మంచి సౌకర్యం కల్పించారని తెలియజేశారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2018లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ఈ పథకం కేవలం ₹5కే భోజనం అందించడం ప్రధాన లక్ష్యంగా అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం 3 వేళలా అందుబాటులో ఉంటాయన్నారు. ప్రస్తుతం వందల సంఖ్యలో క్యాంటీన్లు పనిచేస్తూ రోజుకు వేల మందికి ఈ సేవలందిస్తున్నారన్నారు. అన్నా క్యాంటీన్లో పేదలకు తక్కువ ఖర్చుతో పోషకాహారం అందిస్తూ ఆకలి సమస్యను తగ్గించడంలో కీలకంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, పేద కూలీలు తదితరులు పాల్గొన్నారు. 8 మండలాలు కూడా మనకు ఉదయగిరి నియోజకవర్గంలో రూరల్ ప్రాంతం అయినందువల్ల అన్నా క్యాంటీన్ ఏర్పాటు కొంత ఆలస్యమైంది. గౌరవ మంత్రివర్యులు నారాయణ గారితో మనం వర్క్ చేసి వారు చొరవ చూపి బాబు గారితో మాట్లాడి ఈ కార్యక్రమానికి ఇక్కడ నాంది పలకడం జరిగింది. వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ రోజున మన గౌరవ మంత్రివర్యులు ఆనం రామరారెడ్డి గారు, అలాగే మన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మన బేదా రవిచంద్ర గారు, మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వీరందరూ కూడా ఈ ప్రోగ్రాంకి రావాల్సి ఉన్నది. కానీ అనుకోని కారణాల వల్ల అక్కడ కొన్ని పర్యటనలు, తర్వాత మన యువ నాయకులు ఈవినింగ్ లోకేష్ గారు వస్తున్నారు. వారిది అన్ని బిజీ అయినందువల్ల సడన్గా షెడ్యూల్ బిజీ అయింది. ఇంకొక 3 క్యాంటీన్లు మనం ఇక్కడ ప్రారంభిస్తా ఉన్నాం నెల్లూరు జిల్లాలో. వాటన్నింటివల్ల వారు రాలేకపోయారు. అలాగే మన వక్ఫ్ బోర్డు చైర్మన్, సీనియర్ మన తెలుగుదేశం పార్టీ నాయకులు, దిశానిర్దేశకులు, నాకు సోదర సమానులు మన అజీజ్ అన్న ఇక్కడికి రావడం జరిగింది. ఆయన చేతుల మీదుగా మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఒకటి మీరు చూస్తే పేదవారికి కాసంత అన్నం పెట్టాలి, పేదవారిని ఆదుకోవాలి, ఇబ్బంది ఉన్న చోట అని చెప్పి గత టీడీపీ ప్రభుత్వంలో 2014-19 మధ్యలో మనం ఈ కార్యక్రమాన్ని టీడీపీ ప్రభుత్వం నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. దానికి అన్న కూడా ఈ క్యాంటీన్లు ప్రారంభించక ముందు వారు కొంత సర్వే కూడా చేస్తున్నారు. వారు గ్రౌండ్ వర్క్ కూడా చాలా చేస్తున్నారు అజీజ్ అన్న, అది వారు చెప్తారు. తర్వాత ఆ గవర్నమెంట్ అయిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వంలో కొన్ని క్యాంటీన్లు వాళ్ళు కూలదోసిన పరిస్థితి, దారుణంగా కొన్ని క్యాంటీన్లు ఇబ్బంది పెట్టిన పరిస్థితి, క్యాంటీన్లు నడపకుండా ఇబ్బంది అయిన పరిస్థితి. కనీసం తాగేదానికి నీళ్లు ఉన్నాయా లేదో చూడరు. ఎవరికన్నా పేదలకి మనం అన్నం పెడుతున్నామంటే దానికి అడ్డం పడతారు. గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన అరాచకం మీరు చూశారు. వాటన్నిటి నుంచి బయటపడి మళ్ళా మన ప్రభుత్వంలో మనం అన్న క్యాంటీన్లు అన్నీ కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఆ రైతులకి భోజనము ₹5కే ఇవ్వాలని, స్టూడెంట్స్ బయట ఊర్ల నుంచి వచ్చి చదువుకునే స్టూడెంట్స్కి, అలాగనే కార్మికులకి, వీళ్ళందరూ అంటే డైరెక్ట్గా వాళ్ళకి ఉపాధిలో ఇంత డబ్బులు ఇవ్వలేము కాబట్టి వాళ్లకు రోజుకు ఒక ₹100 పైన ఖర్చు అవుద్ది భోజనం చేయాలంటే. అటువంటిది మనం భోజనం ఇచ్చి వాళ్ళని మనం ఆదుకోవాలని చెప్పి ఒక అద్భుతమైన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో గతంలో 207 క్యాంటీన్స్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు రూరల్ ఏరియాస్లో 62 క్యాంటీన్స్. ఇంకా కానీ అవసరమైన దగ్గర కానీ ముఖ్యమంత్రి గారు అన్నం పెట్టే దగ్గర చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత మనసు ఎవరికి లేదు. పేదవాళ్లకు భోజనం పెట్టడంలో వచ్చే ఆ ఆనందం, ఆ తృప్తి, ఆ బాధ్యత. అదే జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? ₹5 అన్నంని తీసేసిన వ్యక్తి బహుశా ఈ భూమి పైన ఆయన ఒక్కడే ఉంటాడు. రాజుకు ఉండాల్సిన గుణం ఏంది? అన్నం పెట్టడం. అన్నం తీసేసేవాడు ఎప్పుడు రాజు కాలేడు, అది ఎవరు కానీ కావచ్చు. అటువంటి ప్రజల డబ్బులు తీసుకొని పేదవాళ్ళకి, పేద బిడ్డలకి, పేద రైతు కూలీలకి, రైతులకి, కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ఈ అన్నా క్యాంటీన్లు తీసేశారంటే వాళ్ళకి పుట్టగత్తులు ఉండవు. అదే జరిగింది ఇప్పుడు. మనం ఆ రోజు ప్రభుత్వం పోయిన తర్వాత కానీ ఈ అన్నా క్యాంటీన్స్ని పెట్టాలని అనేక సార్లు జగన్మోహన్ రెడ్డికి రిక్వెస్టులు చేశాం. అరే, కోపం ఉంటే మా పైన ఉండాలి కానీ పేదవాళ్ళకి పెట్టే అన్నం పైన కాదు ఉండాలని. అయినా తీసేశారు. చంద్రబాబు నాయుడు గారు రాగానే ఫస్ట్ సంతకం దీనిపైనే పెడతా అన్నారు. ఈరోజు చేసిన దానికి ముఖ్యమంత్రి వర్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత.
అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు. Hi Nilor, please subscribe to N3 TV.